Hi friends, welcome to our YouTube channel. So today's our topic is 8 marks important questions గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మన తొందరలో మనకి సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ దోస్ ఎగ్జామినేషన్. సో in this class you have to discuss about 8 marks important questions. The most important questions in 8 marks. 8 marks లో most important questions ఏవో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమో in this chapter relations and functions. What? రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ చూస్తాం. లెట్ us see the first question is what చూడండి. If f is equal to set of 4, 5, 5, 6 and 6, -4 and g is equal to తర్వాత g అనే ఫంక్షన్ ఎలా ఇచ్చారు చూడండి. 4, -4 and 6, 5 and 8, 5 చూడండి. Here given the function f is చూడండి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు given f అనే ఫంక్షన్ ఏమి ఇచ్చారు చూడండి. given f is equal to set of 4, 5 తర్వాత 5, 6, 6, -4 తర్వాత నెక్స్ట్ అండ్ g అనే ఫంక్షన్ ఇచ్చారు. అండ్ g is equal to ఏమి ఇచ్చారు ఇక్కడ 4, -4 తర్వాత 6, 5 తర్వాత 8, 5. సో ఇక్కడ g అనే ఫంక్షన్ ఇచ్చారు. సో అయితే ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తున్నారు చూడండి. ఫస్ట్ f ప్లస్ g, f మైనస్ g, తర్వాత 2f ప్లస్ 4g, f ప్లస్ 4, fg, తర్వాత f బై g. సో ఇక్కడ మన టూ ఫంక్షన్స్ యొక్క సమ్ అంటే f ప్లస్ g మీన్స్ సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్. f ప్లస్ g మీన్స్ సమ్ ఆఫ్ ద టూ ఫంక్షన్స్. హియర్ ద ఫంక్షన్ f అండ్ ద ఫంక్షన్ g ఈస్ గివెన్. సో అయితే ఇక్కడ టూ ఫంక్షన్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టూ ఫంక్షన్స్ యొక్క సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి. ఫస్ట్ వి నీడ్ టు ఫైండ్ చూడండి ద డొమైన్ ఆఫ్ f ఇస్ వాట్ ద డొమైన్ ఆఫ్ f. డొమైన్ ఆఫ్ f ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి. f అనే ఫంక్షన్ ఇచ్చారు కదా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఇక్కడ మనకి డొమైన్ ఎలిమెంట్స్ అవుతాయి. ఏమైనా ఇక్కడ 4, 5, 6 చూడండి. ఇక్కడ ఆర్డర్ బైట్ లో ఇక్కడ ఆర్డర్ బైట్స్ ఉన్నాయి. ఇక్కడ 4, 5, 5, 6, 6, 4 ఆర్ ద డొమైన్స్ అవుతాయి. సో డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అవుతాయి కాబట్టి చూడండి. మరి రిమైన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి 4 అవుతుంది. ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ ఇక్కడ 5 వచ్చేసి మనకి 4 యొక్క ఇమేజ్ అవుతుంది. 5 ఈజ్ నాట్ 4 యొక్క ఇమేజ్. అంటే ఇక్కడ మనకి f అనే ఫంక్షన్ ని సో డయాగ్రామాటిక్ గా డిఫైన్ చేస్తామని చూడండి. ఇట్ ఈస్ వాట్ ద ఫంక్షన్ f. హియర్ ద ఫంక్షన్ f. ఇక్కడ ఏమో డొమైన్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. డొమైన్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి 4, 5, 6. ఇక్కడ ఏమన్నా డొమైన్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ 4, 5, 6 ఇవి వచ్చేసి మనకి డొమైన్ సెట్ అవుతుంది. తర్వాత 4 యొక్క ఇమేజ్ ఎంత 5 చూడండి. 4 కి ఎంత ఉంది ఇమేజ్ 5. 4 యొక్క ఇమేజ్ 5. తర్వాత నెక్స్ట్ 5 యొక్క ఇమేజ్ 6 అండి. 5 యొక్క ఇమేజ్ 6. తర్వాత 6 యొక్క ఇమేజ్ -4. ఇది వచ్చేసి చూడండి f అనే ఫంక్షన్. హియర్ ద గివెన్ ఫంక్షన్ f. చూడండి f అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు మనకి f ఇన్ ద ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ f లో చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డొమైన్ సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏమైనా కోడొమైన్ సెట్ అవుతుంది. ఇట్ ఈస్ డొమైన్ సెట్ అండ్ కోడొమైన్ సెట్. తర్వాత చూడండి కోడొమైన్ సెట్ ఇక్కడ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయి 5, 6, -4 బట్ 4 యొక్క ఇమేజ్ ఇక్కడ ఏమని చెప్తాం మనం ఇక్కడ 4, 5 అంటే 4 యొక్క ఇమేజ్ ఎంత 5. 5 యొక్క ఇమేజ్ ఎంత 6. 6 యొక్క ఇమేజ్ ఎంత -4. సో ఇక్కడ ఏమొచ్చాను 4 యొక్క ఇమేజ్ 5, 5 యొక్క ఇమేజ్ 6, 6 యొక్క ఇమేజ్ -4. రైట్. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఇక్కడ డొమైన్ ఆఫ్ f రైట్. ద డొమైన్ ఆఫ్ f. నౌ హియర్ ద డొమైన్ ఆఫ్ f. డొమైన్ ఆఫ్ f ఈజ్ దాన్ని ఇక్కడ సెట్ a అనుకోండి. ఇక్కడ ఏమైనా డొమైన్ ఆఫ్ f ఈజ్ సెట్ a అనుకోండి. హియర్ ఈజ్ వాట్ డొమైన్ ఆఫ్ f ఈజ్ సెట్ a అనుకున్నట్టయితే a ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఎలిమెంట్స్ ఏమన్నా 4, 5, 6. నెక్స్ట్ అదే విధంగా చెప్తున్నాను డొమైన్ ఆఫ్ g. డొమైన్ ఆఫ్ g. సో డొమైన్ ఆఫ్ g ఈజ్ సెట్ b అనుకోండి. డొమైన్ ఆఫ్ g. తర్వాత g అనే ఫంక్షన్ లో డొమైన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ 4, 6, 8. సేమ్ అదే విధంగా చూడండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి g అనే ఫంక్షన్ కి g అనే ఫంక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా చూడండి. g అనే ఫంక్షన్ లో డొమైన్ ఎలిమెంట్స్ ఏం 4, 6, 8. తర్వాత -4, 5, 5.
సో చూడండి 4 యొక్క ఇమేజ్ ఎంత ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి g అనే ఫంక్షన్ లో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇవి డొమైన్ ఎలిమెంట్స్ అవుతాయి. డొమైన్ ఎలిమెంట్స్ ఇస్ వాట్ 4 6 8 ఆర్ ద డొమైన్ ఎలిమెంట్స్. వాట్ 4 6 8 ఆర్ ద డొమైన్ ఎలిమెంట్స్. హియర్ దట్ చూడండి 4 యొక్క ఇమేజ్ ఎంత -4. 4 యొక్క ఇమేజ్ ఎంత -4. తర్వాత 6 యొక్క ఇమేజ్ ఎంత 5. 8 యొక్క ఇమేజ్ 5. చూడండి 8 యొక్క ఇమేజ్ కూడా ఎంత 5. తర్వాత చూడండి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ చూడండి డొమైన్ ఆఫ్ g. డొమైన్ ఆఫ్ g అంటే ఇక్కడ 4 6 8. సో ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తున్నాను ఇక్కడ డొమైన్ ఆఫ్ f రాసాం, డొమైన్ ఆఫ్ g రాసాం. సో ఇక్కడ మనం ఈ డొమైన్ ఆఫ్ f డొమైన్ ఆఫ్ g ఎందుకు రాసాం ఇక్కడ ఏమో డొమైన్ ఆఫ్ f ని సెట్ a అనుకున్నాం, డొమైన్ ఆఫ్ g ని సెట్ b అనుకున్నాం. సో ఈ డొమైన్ ఆఫ్ f డొమైన్ ఆఫ్ g వల్ల మనకి యూజ్ ఏమంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి f ప్లస్ g f మైనస్ g 2f ప్లస్ 4g f ప్లస్ 4 fg fy. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా టూ ఫంక్షన్స్ యొక్క మనకి ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్ అప్లై చేస్తే సో ఇక్కడ మనకి టూ ఫంక్షన్స్ మనకి యాడింగ్ చేయమంటే సో టూ ఫంక్షన్స్ ఇక్కడ మనకి యాడింగ్ చేయమని చెప్తున్నారంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం ఆ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ డొమైన్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఏం చెప్తున్నాం చూడండి f ప్లస్ g f మైనస్ g 2f ప్లస్ 4g. ఇక్కడ ఈ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ సపోజ్ f ప్లస్ g ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ f ప్లస్ g మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఆ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ f ప్లస్ g లో చూడండి f డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f తర్వాత డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ g. సో అంటే f అనే ఫంక్షన్ లో ఉండే డొమైన్ ఎలిమెంట్స్ g అనే ఫంక్షన్ లో ఉండే డొమైన్ ఎలిమెంట్స్ వాటిలో మనకి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఏం వస్తాయి చూద్దాం. దేర్ఫోర్ నౌ కామన్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఏం చేస్తాం a ఇంటర్సెక్షన్ b చేస్తాం. a ఇంటర్సెక్షన్ b చూడండి a ఇంటర్సెక్షన్ b అంటే ఏం వస్తుంది ఇక్కడ నౌ దేర్ఫోర్ చూడండి a ఇంటర్సెక్షన్ b a ఇంటర్సెక్షన్ b. సో హియర్ a ఇంటర్సెక్షన్ b అంటే ఇక్కడ ఏం రాస్తారు చూడండి ఫస్ట్ ఏముంది సెట్ a లో ఉన్న డొమైన్ 4 5 6 తర్వాత ఇంటర్సెక్షన్ ఆఫ్ b లో ఉన్న ఎలిమెంట్స్ 4 6 8. రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి ఇక్కడ 4 6 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ టూ ఫంక్షన్స్ ఇక్కడ కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ 4 6 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. తర్వాత నెక్స్ట్ తర్వాత చూడండి z ఈక్వల్ టు కామన్ ఎలిమెంట్స్ ఏం వస్తాయి ఇక్కడ దేర్ఫోర్ 4 6 here 4 6 are the common elements. Now after that a intersection b is equal to 4 6 అయితే మనకి చూడండి ఈ కామన్ గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ మనం ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం ఇచ్చారు ఫస్ట్ వన్ f ప్లస్ g ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ రాసాం. ఇక్కడ అంటే f ప్లస్ g ఎలా యాడింగ్ చేస్తాం ఇక్కడ సో f ప్లస్ g వచ్చేసి ఇక్కడ మనకి చూడండి అడిషన్ ఆఫ్ f ప్లస్ g అంటే చూడండి ఇక్కడ వేటిని యాడింగ్ చేస్తామంటే ఆ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఆ కామన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని ఇక్కడ మనం యాడ్ చేస్తాం. సో అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం మనం ఫస్ట్ ఎలిమెంట్ 4 తీసుకుంటాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ మనం 4 తీసుకున్నట్లయితే ఆ 4 యొక్క ఇమేజ్ అంతా ఇక్కడ మనకి 5 వస్తుంది. అంటే f(4) ప్లస్ g(4). ఇక్కడ ఏం చేస్తాం మనకి ఫస్ట్ సపోజ్ చూడండి ఫస్ట్ మేము రాస్తున్నాం f ప్లస్ g. ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి f ప్లస్ g ఇక్కడ ఎలా చేస్తాం దీనికి చూడండి సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 4 తీసుకుంటాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఈ 2 ఎలిమెంట్స్ మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ మనకి ఈ 2 ఫంక్షన్స్ యొక్క ఇమేజ్ రాయాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి f(4) రాస్తాం. f(4) తర్వాత ఏముంది ఆపరేషన్ ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది. తర్వాత ఏం రాస్తాం ఇక్కడ g(4). సో ఇక్కడ వచ్చేసి మనకి తర్వాత g(4) తర్వాత నెక్స్ట్ సో బ్రాకెట్ క్లోజ్. ఇదంతా ఒక ఆర్డర్ పెయిర్ నెక్స్ట్ ఉన్నారు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 6 ఉంది. సో 6 నెక్స్ట్ ఏమన్నా ఈ 6 యొక్క ఇమేజ్ అంటే ఎలా రాస్తాం మనం f(6). ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ f(6) రాస్తాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి f(6). తర్వాత సింబల్ ఏముంది ఇక్కడ ప్లస్. సో ఇక్కడ 6 కి g అనే ఫంక్షన్ లో 6 g(6) రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్రాకెట్ క్లోజ్. అయితే చూడండి ఇక్కడ ఏం చేస్తాం చూడండి 4 6 ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ రాసాం. టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాసాం. సో అయితే కామన్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి చూడండి కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏం రాసాం 4 6 రాసాం. ఆ 4 6 యొక్క ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ చూడండి 4 యొక్క ఇమేజ్ అంటే f అనే ఫంక్షన్ లో చూడండి
ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 4 6 ఇక్కడ fg మీన్స్ f ప్లస్ g మీన్స్ ఆ 4 అనే ఫంక్షన్ చూడండి 4 యొక్క ఇమేజ్ f ఫంక్షన్ 4 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ ఇక్కడ f అనే ఫంక్షన్ లో ఉండే 4 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో ఉండే 4 యొక్క ఇమేజెస్ ని సమ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం f(4) ప్లస్ g(4). ఇలా f(4) రాస్తున్నాం దాని మీనింగ్ ఏమి ఇక్కడ f(4) రాస్తున్నామంటే f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 అనే ఎలిమెంట్ యొక్క ఇమేజ్. సో f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత 5 చూడండి f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత 5 దాన్ని యాడ్ చేయండి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తున్నాను ఇజ్ ఈక్వల్ టు చూడండి ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది 4 కామా f(4) ఎంత చూడండి f(4) నెక్స్ట్ అండి f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత 4 యొక్క ఇమేజ్ 5 ప్లస్ g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ -4. సో ఇక్కడ ఏం రాస్తాం -4 తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఇదంతా ఒక ఆర్డర్డ్ పెయిర్. నెక్స్ట్ తర్వాత 6 యొక్క ఇమేజెస్ రాయండి. ఫస్ట్ ఏముంది f(6) అంటే f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఎంత ఇక్కడ వాల్యూ -4 f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఎంత వాల్యూ -4. సో రాయండి మనం హియర్ -4 ప్లస్ తర్వాత g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఎంత 5 -4 ప్లస్ 5. సో దిస్ ఈజ్ just 1 second రైట్. ఇప్పుడు ఇక్కడ వీటిని యాడ్ చేయండి అన్న ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి నౌ సెట్ ఆఫ్ చూడండి 4 కామా ప్లస్ ఇంటూ -4 ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ ప్లస్ ఇంటూ -4 ప్లస్ ఇంటూ -4 అంటే ఇక్కడ -4 హియర్ 5 -4 ఎంత వాల్యూ 1. సో 4 కామా 1 నెక్స్ట్ తర్వాత కామా ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 6 కామా -4 ప్లస్ 5 ఎంత -4 ప్లస్ 5 మీన్స్ +1 అంటే 6 కామా 1. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ f ప్లస్ g. సో ఇక్కడ ఏం చేస్తున్నాను f ప్లస్ g చేస్తున్నాం. f ప్లస్ g అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి వన్స్ అగైన్ f ప్లస్ g అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం f ప్లస్ g మీన్స్ ఆ టూ ఫంక్షన్స్ యొక్క ఏంటిది ఆ టూ ఫంక్షన్స్ యొక్క డొమైన్ ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్స్. ఎప్పుడైతే మనం టూ ఫంక్షన్స్ ని యాడ్ చేస్తామో ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలి టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ రాయాలి. ఏం చేయాలి ఫస్ట్ ఆ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్స్ రాస్తాం. సో ఆ డొమైన్ ఎలిమెంట్స్ రాసిన తర్వాత ఆ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని మనం సమ్ చేయాల్సి ఉంటుంది. ఆ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని ఇక్కడ మనం సమ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి దట్ ఈస్ f(4) ప్లస్ g(4). కామన్ గా ఎలిమెంట్స్ ఏమి 4 6 ఆ 4 యొక్క ఇమేజ్ f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ని సమ్ చేసాం g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ని సమ్ చేసాం. సేమ్ అదే విధంగా 6 యొక్క ఇమేజెస్ అంటే f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజెస్. సో ఇక్కడ మనం ఏదైతే అక్కడ మన కండిషన్ అప్లై చేస్తున్నామో వాటి యొక్క ఇమేజెస్ ని ఇక్కడ మనం సమ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క ఇమేజెస్ ని సమ్ చేయాల్సి ఉంటుంది. చూడండి దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది ఇక్కడ f మైనస్ g. నౌ లెట్ us see the f మైనస్ g. సో ఇక్కడ ఫస్ట్ వన్ నోట్ చేయండి f ప్లస్ g. సో చూడండి ఇక్కడ నౌ లెట్ us see the second one. ఇక్కడ the second one ని చూడండి సెకండ్ వన్ ఏముంది ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ చూడండి f మైనస్ g. సెకండ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ f మైనస్ g. సో ఇక్కడ ఏముంది మనకి f మైనస్ g మీన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్. హియర్ f మైనస్ g మీన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ మైనస్ చేయాలి. అంటే వెయిట్ మైనస్ చేయాలి. ఇక్కడ f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ తర్వాత g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ ని మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి f g టూ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఆ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ రాస్తాం. సో కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి 4 6 ఇందాక రాసాం 4 6 ఆర్ ద కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్. సో ఆ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ కి f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 6 అనే ఎలిమెంట్ f అనే ఫంక్షన్ లో 6 అనే ఎలిమెంట్ యొక్క ఇమేజ్ g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 6 అనే ఎలిమెంట్ యొక్క ఇమేజెస్ వాటిని మైనస్ చేస్తాం. నౌ లెట్ us see చూడండి ఇక్కడ రాస్తాను f మైనస్ g మీన్స్ is equal to set of ఫస్ట్ ఎలిమెంట్ ఏమన్నా కామన్ ఉన్న ఎలిమెంట్ 4 కామా తర్వాత నెక్స్ట్ f అనే ఫంక్షన్ లో 4 దట్ ఈస్ f(4) రాస్తాం తర్వాత g(4) ఇక్కడ సింబల్ మైనస్ సింబల్ జాగ్రత్తగా రాయాలి
ఇక్కడ సింబల్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాసిన తర్వాత g(4). తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమన్నా కామన్ గా ఉన్న ఎలిమెంట్ fg లో కామన్ డొమైన్ ఎలిమెంట్స్ అయిన తర్వాత 6 కామా f(6) తర్వాత మైనస్ g(6). now this is next one. After that z equal to set of 4 comma. So here f(4) means దేమన్నా f(4) means అంటే f(4) means f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్. f(4) means ఏమన్నా f(4) means f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్. f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ అంతా 5. చూడండి f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ అంతా 5. తర్వాత ఏమైనా సింబల్ మైనస్ తర్వాత g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్. g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత -4. ఇక్కడ వస్తుంది -4. తర్వాత క్లోజ్. తర్వాత చూడండి నెక్స్ట్ ఆర్డర్ పైర్ అంటే ఇక్కడ 6 కామా f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్. ఇక్కడ f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఎంత -4. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ -4. తర్వాత మైనస్ g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్. g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఎంత +5. కాబట్టి ఇక్కడ సింబల్ మైనస్ ఇది 5. తర్వాత ఇది సెట్. సో ఇక్కడ వీటిని సాల్వ్ చేయండి. ఇక్కడ ద సెట్ ఆఫ్ 4 కామా ఇది ఏమవుతుందా మైనస్ ఇంటూ -4 మైనస్ ఇంటూ -4 +4. ఇక్కడ ఎంత వాల్యూ 5 + 4 కామా 6 కామా ఇది -4 ఎంత వాల్యూ -9. సో ఇక్కడ కొంచెం సాల్వ్ చేయనా ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ 4 కామా 9 తర్వాత 6 కామా -9. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ సెకండ్ వన్ ఈజ్ వాట్ f - g. ఇక్కడ ఏం చేశానన్నా f - g ఇక్కడ f అనే ఫంక్షన్ g అనే ఫంక్షన్ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఆ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాసాం. ఆ కామన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని మనం ఇక్కడ మైనస్ చేసాం. బట్ ఆ కామన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా 2f + 4g 2f + 4g. నెక్స్ట్ యూ నీడ్ టు సాల్వ్ ద 2f + 4g. సో దిస్ ఈజ్ f - g. సో f - g నోట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత 2f + 4g సాల్వ్ చేద్దాం. రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ వన్ 2f + 4g 2f + 4g నా చూడండి 2f + 4g ఎలా రాస్తాను ఇక్కడ. సో 2f + 4g మీన్స్ చూడండి ఇక్కడ f అనే ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ g అనే ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ f g రెండు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సో అక్కడ టూ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో అక్కడ మనం టూ ఫంక్షన్స్ లో కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏమి ఇక్కడ 4 6. సో 4 6 యొక్క ఇమేజెస్ ని సో 2 తో మల్టిప్లై చేయాలి. అంటే f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి డొమైన్ కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ ని 2 తో మల్టిప్లై చేయాలి. తర్వాత g అనే ఫంక్షన్ లో ఇక్కడ ఏమో కామన్ ఉన్న ఎలిమెంట్ ఎవరు ఫర్ 4 6 ఉంది. ఆ టూ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని ఫస్ట్ f అనే ఫంక్షన్ ని 2 తో ఇమేజ్ చేయాలి. g అనే ఫంక్షన్ యొక్క ఇమేజ్ ని 4 తో మల్టిప్లై చేయాల్సింది. నౌ లెట్ us see. It is very easy. చూడండి ఫస్ట్ 2f + 4g. సో 2f + 4g ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ f g రెండు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి రెండిట్లో ఉన్న కామన్ గా డొమైన్ ఎలిమెంట్స్. సో కామన్ గా ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏది ఇక్కడ 4 6. ఫస్ట్ 4 తీసుకున్నాను. 4 తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 4 కామా ఫస్ట్ ఏం రాస్తాం ఇక్కడ మనకి ఫస్ట్ కామన్ గా ఉన్న ఎలిమెంట్ హియర్ 4 కామా ఫస్ట్ ఏం రాస్తాం ఇక్కడ 2 ఇంటూ f ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 ఇంటూ f ఉంది. ఇక్కడ ఏముంది వాల్యూ 2 ఇంటూ f ఉంది కాబట్టి ఫస్ట్ ఏం రాస్తా ఇక్కడ 2 రాస్తా. తర్వాత ఏముంది ఇక్కడ 4 f(4) 2 అంటే ఇక్కడ ఏమో 4 యొక్క ఇమేజ్ రాస్తా. తర్వాత ప్లస్ ఏముంది ఇక్కడ సింబల్ ఏముంది ప్లస్. తర్వాత ఏముంది 4 ఇంటూ తర్వాత ఏముంది సింబల్. తర్వాత g ఫంక్షన్ ఉంది అంటే g అనే ఫంక్షన్ లో కామన్ వన్ ఎలిమెంట్ ఏది 4 యొక్క ఇమేజ్. తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో కామన్ ఎలిమెంట్ 6 1. here the 6 నెక్స్ట్ 2 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది f(6) ఇక్కడ ఏమో f(6) ఇంటూ 2 ఇక్కడ ఏముంది ఫస్ట్ 2 ఉంది కాబట్టి 2 రాసాం. తర్వాత f ఉంది. f అంటే ఇక్కడ ఏం చేస్తాం 6 యొక్క ఇమేజ్. f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ ఇలా ఇండికేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ 4 రాసాం. తర్వాత నెక్స్ట్ 4 ఇంటూ తర్వాత g. సో g అనే ఫంక్షన్ లో తర్వాత ఏముంది ఇక్కడ ఎలిమెంట్ 6 g(6). సో ఇది రైట్. నెక్స్ట్ 4 కామా 2 టైమ్స్ ఆఫ్ f(4) ఇక్కడ చూడండి 2 టైమ్స్ ఆఫ్ f(4) అంటే ఇక్కడ ఏముంది 2 ఇంటూ f(4) అంటే f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్. ఇక్కడ ఏమన్నా f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ అంతా 5.
ఎఫ్ అనే ఫంక్షన్లో 4 యొక్క ఇమేజ్ ఎంత 5 చూడండి. అంటే 2 ఇంటూ 5 తర్వాత ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 4 తర్వాత జీ అనే ఫంక్షన్లో 4 యొక్క ఇమేజ్ ఎంత -4 4 ఇంటూ -4. సో దిస్ ఈజ్ ఇదంతా ఒక ఆర్డర్డ్ పెయిర్ చూడండి. ఇదంతా ఒక ఆర్డర్డ్ పెయిర్. నెక్స్ట్ కామా నెక్స్ట్ 6 కామా 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6 అంటే ఎఫ్ అనే ఫంక్షన్లో 6 యొక్క ఇమేజ్ ఎంత -4. ఎఫ్ ఆఫ్ 6 మీన్స్ ఎఫ్ అనే ఫంక్షన్లో ఉన్నటువంటి 6 యొక్క ఇమేజ్ ఎంత వాల్యూ -4. సో ఎఫ్ అనే ఫంక్షన్లో 6 యొక్క ఇమేజ్ ఎంత -4. నెక్స్ట్ తర్వాత ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 6 అంటే సో జీ ఆఫ్ 6 అంటే జీ అనే ఫంక్షన్లో ఉన్నటువంటి ద ఎలిమెంట్ డొమైన్ ఎలిమెంట్ ఇక్కడ ఏమో 6 యొక్క ఇమేజ్ జీ అనే ఫంక్షన్లో ఉన్నటువంటి 6 యొక్క ఇమేజ్ ఎంత 5. సో 4 ఇంటూ 5. సో దిస్ ఈజ్ ఇది సెకండ్ ఆర్డర్డ్ పెయిర్. సో ఇలా ఓపెన్ బ్రాకెట్లో రాస్తే ఇదంతా ఒక ఆర్డర్డ్ పెయిర్, ఇదంతా ఒక ఆర్డర్డ్ పెయిర్. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్స్ సో జాగ్రత్తగా చూసుకొని రాయాలి చూడండి. ఇది ఒక ఆర్డర్డ్ పెయిర్ కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ రాసాం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఇక్కడ జాగ్రత్తగా రాయాలి చూడండి. నెక్స్ట్ 4 కామా 2 5 జా 2 ఇంటూ 5 కదా 2 5 జా 10 4 ఇంటూ -4 4 ఇంటూ -4 అంటే ఇక్కడ -16. తర్వాత నెక్స్ట్ 6 కామా 2 ఇంటూ -4 ఎంత వాల్యూ 2 ఇంటూ -4 ఎంత -8 4 5 ఎంత వాల్యూ 20 4 5 జా 20 చూడండి. దీన్ని ఇక్కడ సాల్వ్ చేయండి. హియర్ 4 కామా 10 -16 ఎంత వాల్యూ 10 -16 -6 తర్వాత కామా 6 కామా -8 ప్లస్ 20 20లో నుంచి 8 పోతే ఎంత +12 6 కామా 12. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 2f plus 4g. ఇక్కడ ఏం చేయాలి ఎఫ్ అనే ఫంక్షన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 2తో మల్టిప్లై చేసి సో జీ అనే ఫంక్షన్లో ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ని 4తో మల్టిప్లై చేసి సో ఆ 2 ఎలిమెంట్స్ని మళ్ళీ యాడింగ్ చేసాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 2a plus 4g. సో ఇక్కడ ఏమన్నా 2a plus 4g నోట్ చేయండి. నోట్ లెట్ us see the fourth one. సో ఇక్కడ ఏమన్నా fourth one వచ్చేసి f plus 4. రైట్ నెక్స్ట్ అన్న fourth one f plus 4. సో ఇక్కడ f plus 4 ఇక్కడ 4 మీన్స్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ f plus 4 ఇక్కడ సో f అనేది ఫంక్షన్ 4 అనేది ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ 2 ఫంక్షన్స్ లేవు. ఇక్కడ f g ఇన్వాల్వ్ అయిన ఇక్కడ f g 2 ఫంక్షన్స్ ఉంటేనే చూడండి. ఇక్కడ f g 2 ఫంక్షన్స్ ఉంటేనే ఇక్కడ రెండిట్లో కామన్ గా డొమైన్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ద ఫంక్షన్ f ఉంది కాబట్టి ఫంక్షన్ f లో ఉన్నటువంటి ఆల్ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని ఇక్కడ ఏమన్నారు f+4 అన్నారు. ఇక్కడ f+4 అన్నారు కాబట్టి సో f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్ తీసుకుంటాము. ఆ డొమైన్ ఎలిమెంట్స్ కి యొక్క ఇమేజెస్ కి +4 ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నా f అనే ఫంక్షన్ లో డొమైన్ ఎలిమెంట్స్ ఎంత 4 5 6 ఈ 4 5 6 యొక్క ఇమేజెస్ ఎవరు 5 6 -4 అంటే ఈ వాల్యూస్ కి +4 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి fg మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ లో fg 2 ఇన్వాల్వ్ అయితేనే వాటికి కామన్ గా డొమైన్ ఎలిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి fg 2 లేవు, ఓన్లీ f అనే ఫంక్షన్ మాత్రమే ఉంది కాబట్టి సో f అనే ఫంక్షన్ లో ఉండే ఆల్ డొమైన్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి ఆల్ డొమైన్ ఎలిమెంట్స్ ఏవి ఇక్కడ 4 5 6. నౌ లెట్ us see చూడండి f+4 ఇక్కడ f+4 మీన్స్ చూడండి సెట్ ఆఫ్ f+4 f అనే ఫంక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ డొమైన్ ఎలిమెంట్స్ f అనే ఫంక్షన్ లో ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏవి 4 5 6 దీస్ ఆర్ ఆల్ ద డొమైన్ ఎలిమెంట్స్. వచ్చేసి ఏమన్నా ఇక్కడ డొమైన్ ఇదంతా డొమైన్ సెట్, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డొమైన్ ఎలిమెంట్స్. చూడండి 4 రాసాం అంటే ఇక్కడ 4 కామా 4 కి ఏం చేయాలి ఇక్కడ 4 యొక్క ఇమేజ్ కి f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ కి +4 యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ డొమైన్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 5 కామా తర్వాత f+4 కాబట్టి f అనే ఫంక్షన్ లో 5 యొక్క ఇమేజ్ దానికి ఏం చేయాలి ఇక్కడ +4 యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6 తర్వాత ఏముంది ఫంక్షన్ f+4 అంటే f(6 + 4). సో దిస్ ఈజ్ రైట్. చూడండి ఇక్కడ వీటిని సాల్వ్ చేయండి. నౌ ఈజ్ ఈక్వల్ టు 4 కామా f(4 + 4). f(4 + 4) మీన్స్ ఇక్కడ ఏమన్నా f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్. బట్ f(4 + 4) మీన్స్ f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్. f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంత నాన్న 5. సో 5 + 4 తర్వాత కామా 5 కామా f(5). సో f(5) అంటే ఇక్కడ f(5) అంటే f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 5 యొక్క ఇమేజ్ ఎంత వాల్యూ ఇక్కడ 6.
తర్వాత ఎంత ప్లస్ 4. రైట్ నెక్స్ట్. సో హియర్ 6 కామా ఎఫ్ అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 6 యొక్క ఇమేజ్ ఎంత ఇక్కడ -4 తర్వాత ఇక్కడ +4. నౌ ది సెట్ క్లోజ్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ యాడ్ చేయండి 4 కామా 5 + 4 9 తర్వాత కామా 5 కామా 6 + 4 6 + 4 ఎంత ఇక్కడ వాల్యూ 10. నెక్స్ట్ 6 కామా -4 + 4 ఎంత -4 + 4 0. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ f + 4. ఇక్కడ ఓన్లీ చూడండి, ఓన్లీ ఇక్కడ ఫంక్షన్ సింగిల్ ఫంక్షన్ మాత్రమే ఇస్తే, ఓన్లీ f కానీ g కానీ ఇస్తే, f అనే ఫంక్షన్ కానీ g అనే ఫంక్షన్ కానీ ఇచ్చినట్లయితే వాటిలో ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో ఉన్నటువంటి డొమైన్ ఎలిమెంట్స్ కి ఇక్కడ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో +4 యాడ్ చేయాలి. వేటికి యాడ్ చేయాలా? ఆ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ కి +4 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది రైట్. నెక్స్ట్ ఇదా 5th వన్ fg. ఇక్కడ వచ్చేసి fg లో ఇక్కడ మనకి బోత్ ఇన్వాల్వ్ అయినాయి. చూడండి 5th వన్ f × g. ఇక్కడ ఏం చేస్తున్నాం f × g అంటే f అనే ఫంక్షన్ g అనే ఫంక్షన్ మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ వెయిట్ మల్టిప్లై చేస్తాం f × g అంటే, సో f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ f g రెండు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి చూడండి ఇక్కడ ఏం తీసుకోవాలా, f g లో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి, ఇక్కడ మనకి 4 6 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. హియర్ చూడండి f g కాబట్టి ఇక్కడ మనకి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ 4 6 తీసుకోవాల్సి ఉంటుంది. సో 4 6 ఎలా తీసుకుంటారు ఇక్కడ చూడండి. ఫస్ట్ f × g కాబట్టి చూడండి కామన్ గా ఎలిమెంట్ ఏది ఫస్ట్ 4 కామా నెక్స్ట్ ఏం చేయాలి 4 యొక్క ఇమేజ్ f ఇక్కడ f × g ఉంది కాబట్టి f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ దట్ ఈస్ f(4) ఇంటూ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ g ఉంది. సో కాబట్టి g(4) f(4) ఇంటూ g(4). సో వాటిని ప్రొడక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కామన్ ఎలిమెంట్ ఏదైనా 6 కామా f(6) ఇంటూ g(6). రైట్ ఇక్కడ సాల్వ్ చేయండి. నెక్స్ట్ నౌ హియర్ 4 కామా f(4) ఇక్కడ f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్, f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ ఎంత 5. సో 4 యొక్క ఇమేజ్ ఎంత 5. సాల్వ్ చేయండి. 5 ఇంటూ g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్ -4. నెక్స్ట్ 6 కామా f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 6 యొక్క ఇమేజ్ -4 ఇంటూ g అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 6 యొక్క ఇమేజ్ ఎంత 5 -4 into 5. Right. Here set of 4 comma 5 into -4. How much? 5 into -4 -20. Right. 6 comma -4 into 5. So -4 into 5 -20. Now this is the solution for f into g. This is the solution for f into g. Next is f by g. Now let us see the next one, 6th one. And 6th one is what? F by g. చూడండి f by g ఎలా సాల్వ్ చేస్తాం కదా చూడండి. f by g అంటే ఇక్కడ f అనే ఫంక్షన్ ని g అనే ఫంక్షన్ తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ f అనే ఫంక్షన్ ని g అనే ఫంక్షన్ తో డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తాం చూడండి. ఇక్కడ f g రెండు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఆ రెండిట్లో ఉన్నటువంటి కామన్ డొమైన్ ఎలిమెంట్స్. సో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ 4 6 ఆర్ ద కామన్ డొమైన్ ఎలిమెంట్స్. చూడండి ఆ డొమైన్ ఎలిమెంట్స్ యూజ్ చేసి డివైడ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి f by g అంటే సెట్ ఆఫ్ ఫస్ట్ కామన్ డొమైన్ ఎలిమెంట్ ఏమైనా 4 అంటే 4 కామా నెక్స్ట్ ఫస్ట్ ఏమైంది f by g ఉంది, f డివైడెడ్ బై g ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా రాస్తాం f(4) డివైడెడ్ బై g(4) ఇలా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్డర్ పేరు కాబట్టి బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమైనా 6 కామా f(6) డివైడెడ్ బై g(6) ఇది బ్రాకెట్ క్లోజ్. రైట్. నెక్స్ట్ is equal to 4 కామా f(4). f అనే ఫంక్షన్ లో ఉన్నటువంటి 4 యొక్క ఇమేజ్, f అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ ఎంతనా 5 దట్ ఈస్ 5 డివైడెడ్ బై g అనే ఫంక్షన్ లో 4 యొక్క ఇమేజ్ -4 తర్వాత కామా 6 కామా f(6). f అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ -4 డివైడెడ్ బై g అనే ఫంక్షన్ లో 6 యొక్క ఇమేజ్ 5. సాల్వ్ చేయనా ఈ మైనస్ ని న్యూమరేటర్ గా రాయండి. సెట్ ఆఫ్ 4 కామా -5/4 6 కామా
4/5. So this is f divided by g. So this is the first question for 8 marks in relations and functions. So చూడండి ఇది వచ్చేసి మనకి very important for 8 marks. So 8 marks questions లో మనకి ఈ ప్రాబ్లం లో మనకి first question is the very important. Now let us see the second question. Right, next second one. Second one ఇక్కడ ఏం ఇచ్చారన్న క్వశ్చన్ చూడండి. If f and g are real valued functions is what అన్న f and g are real valued functions defined by f of x is equal to 2x minus 1 and g of x is equal to x square. రైట్, అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ టూ ఫంక్షన్స్ ఇచ్చారు. అంటే f of x ఎంత ఇచ్చారు వాల్యూ 2x minus 1 ఇచ్చారు, g of x వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ x square ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నాను చూడండి, ఫస్ట్ 3 into చూడండి 3f minus 2g of x fg of x, థర్డ్ వన్ వచ్చేసి f by g of x, ఫోర్త్ వన్ వచ్చేసి f plus g plus 2 of x. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి 2 times of f of x, సిక్స్త్ వన్ వచ్చేసి 2 plus f of x. సో ఈ వాల్యూస్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి మొన్న జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగినది. సో మనకి ఫస్ట్ న్యూ సిలబస్ లో ఫస్ట్ గా అడిగినటువంటి ఈ చాప్టర్ లో ఫస్ట్ అడిగినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఇదే. మొన్న అడిగినటువంటి ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారన్న ఫంక్షన్స్ చూడండి. రైట్, ఫస్ట్ ఏమి ఇచ్చారన్న గివెన్, ఫస్ట్ గివెన్ రైట్, గివెన్ ఏమి ఇచ్చారన్న ఫంక్షన్ గివెన్ f of x is equal to ఏమి ఇచ్చారు, f of x 2x minus 1 తర్వాత అండ్ g of x, g of x ఎంత వాల్యూ x square, g of x ఎంత వాల్యూ x square. Now let us see ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వన్ 3 into 3f minus 2g of x. సో 3f minus 2g of x. సో దీన్ని ఎలా రాస్తాం నాన్న చూడండి, స్టెప్ బై స్టెప్ జాగ్రత్త రాయండి. 3f minus 2g of x ని చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 into ఇక్కడ f of x, 3 into f of x తర్వాత నెక్స్ట్ మైనస్ తర్వాత ఏం సింబల్ ఇక్కడ మైనస్ 2 into g of x. ఇలా స్టెప్ బై స్టెప్ జాగ్రత్త రాయండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 into f of x. f of x ఎంత ఇచ్చారన్న గివెన్ 2x minus 1 తర్వాత మైనస్ 2 into g of x. g of x అంటే ఇక్కడ x square. దీని ఇక్కడ సాల్వ్ చేయాలి. 3 2 ఎంత ఇక్కడ 3 2 6x, 3 into minus 1 minus 3 minus 2x square. Therefore దీని ఆర్డర్లో రాయండి, minus 2x square plus 6x minus 3. So this is the solution for first one, 3f minus 2g of x. సో ఇలా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు కింద ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ నీట్గా రాయాల్సి ఉంటుంది. 3 into f of x minus 2 into g of x. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ నీట్గా రాయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఉన్నాను ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ వాట్ నౌ fg of x. fg of x ఎలా రాస్తారని దీన్ని fg of x ని చూడండి, fg of x ని హియర్ f of x into g of x గా రాస్తాం. ఇస్ వాట్ fg of x ని f of x into g of x గా రాస్తాం. నెక్స్ట్ వన్ హియర్ f of x ఎంత వాల్యూ 2x minus 1 into g of x. g of x వాల్యూ ఎంత ఇక్కడ x square. So here 2x minus 1 into x square. Here the 2x minus 1 into x square ని సాల్వ్ చేయండి. ఇక్కడ వస్తుంది మనకి 2x minus 1 into x square. ఈ వాల్యూని సాల్వ్ చేయండి. ఏమని రాస్తాం ఇక్కడ 2x into x square is what 2x cube. తర్వాత నెక్స్ట్ minus 1 into x square minus x square. This is the solution for fg of x. Right, next one third one ఏమి ఇచ్చారు, రైట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ f divided by g of x, f divided by g of x. దీనిలో రాస్తాను f divided by g of x ని చూడండి, f divided by g of x ని here f of x divided by g of x. ఇక్కడ ఏమన్నా f of x is equal to f of x ఎంత వాల్యూ 2x minus 1. Now g of x ఎంత x square. So this is the solution. సెకండ్ టైం x square అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో తర్వాత ఇది f by g of x. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఫోర్త్ వన్ మేము ఇచ్చారు f plus g plus 2x, f plus g plus 2 of x. ఇక్కడ f అనే ఫంక్షన్ యొక్క x ఇమేజ్, g అనే ఫంక్షన్ యొక్క x ఇమేజ్ రాస్తాం. అంటే ఎలా రాస్తుంది చిన్న f of x plus
జీ ఆఫ్ ఎక్స్ ఏం రాస్తాం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ తర్వాత ప్లస్ ఇది 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దానికి 2 ఆఫ్ ఎక్స్ అని రాయడానికి వీలు ఓన్లీ ప్లస్ 2 కాన్స్టెంట్ నెంబర్ అది నెక్స్ట్ అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వాల్యూ 2x minus 1 plus g of x ఎంత వాల్యూ x square plus 2 now therefore x square plus 2x ఇక్కడ ఉన్న వాల్యూ plus 2 minus 1 కాన్స్టెంట్ వాల్యూ ఎంత plus 1 x square plus 2x plus 1 సో దీన్ని ఎక్కడికైనా స్టాప్ చేయొచ్చు లేదా దీనికి కొంచెం ఏమైనా రాసుకోవచ్చు దీన్ని a square plus 2ab plus b square ఇక్కడ b వాల్యూ ఎంత 1 అంటే 2 into x into 1 2ab ఫామ్ లో ఉంది కాబట్టి a square plus 2ab plus b square ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని a plus b whole square ఫామ్ రాయొచ్చు అంటే ఏం రాస్తాం దీన్ని చూడండి here x plus 1 whole square రాస్తాం is what x plus 1 whole square this is the solution for f plus g plus 2 of x f plus g plus 2 of x next one next it is the fifth one 2 times of f of x times another fifth one చూడండి fifth one is 2 times of f of x times another 2 times of f of x ఇచ్చారు it means 2 into f of x 2 times of f of x అంటే ఎంత f of x value so 2 into 2x minus 1 so 2 to ఎంత ఇక్కడ 4x minus 2 తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 2 plus f of x ఏమి ఇచ్చారు ఇక్కడ 2 plus f of x ఏమి ఇచ్చారు 2 plus f of x చూడండి లాస్ట్ వన్ ఏమి ఇచ్చారు సిక్స్త్ వన్ వచ్చేసి చూడండి 2 plus f of x సో 2 plus f of x ఏమో రాస్తారో చూడండి 2 plus f of x వాల్యూ ఎంత 2x minus 1 f of x వాల్యూ ఎంత 2 plus f of x ఏమో రాసాం చూడండి 2 plus f of x ని 2 plus f of x ఎంత వాల్యూ 2x minus 1 so 2x plus 2 minus 1 plus 2 minus 1 ఎంత వాల్యూ plus 1 that is 2x plus 1 so this is the second question now let us see the third question so ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆల్రెడీ పబ్లిక్ లో ఇవ్వడం జరిగినది చూడండి నెక్స్ట్ let us see the third question so నోట్ చేసుకున్నాను రైట్ నెక్స్ట్ ఉన్నాను ఇక్కడ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఏం ఇచ్చారు చూడండి ఇక్కడ if f of x is equal to x square చూడండి if f of x is equal to x square and g of x is equal to modulus of x then find f plus g ఫస్ట్ వన్ ఇక్కడ ఏం కనుక్కున్నానా f plus g సెకండ్ వన్ వచ్చేసి f minus g థర్డ్ వన్ వచ్చేసి f into g నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి 2f ఫిఫ్త్ వన్ వచ్చేసి f plus 3 సిక్స్త్ వన్ వచ్చేసి f by g ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది రైట్ చూడండి నేను ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఫస్ట్ గివెన్ ఏం ఇచ్చారా అండ్ టర్మ్స్ గివెన్ ఏం ఇచ్చారా గివెన్ చూడండి f of x is equal to x square తర్వాత and g of x is equal to modulus of x so చూడండి ఏం ఇచ్చారు g of x వాల్యూ modulus of x ఇచ్చారు సో ఆల్రెడీ we know that the modulus function సో modulus function అంటే ఏం రాస్తాం అన్న ప్లస్ ఆర్ మైనస్ x రాస్తాం modulus function means ప్లస్ ఆర్ మైనస్ x రాస్తాం సో ఇక్కడ మనకి modulus of x అంటే ఇక్కడ ఏం వస్తున్నా చూడండి modulus of x is equal to ప్లస్ ఆర్ మైనస్ x రాస్తాం ఇప్పుడు రాస్తాం కదా ప్లస్ x తర్వాత మైనస్ x if x is greater than or equal to 0 అయితే ఇక్కడ ఏం రాస్తాం ప్లస్ x ఇక్కడ ఏం రాస్తాం మైనస్ x if x is less than 0 అయితే ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ if x is less than 0 చూడండి ఇక్కడ x ప్లేస్ లో 0 వస్తే modulus of x ఏమవుతుంది 0 అవుతుంది x is greater than వస్తే మనకి ఏమన్నా ప్లస్ x రాస్తాం x is పాజిటివ్ అయితే ప్లస్ x రాస్తాం x is నెగిటివ్ అయితే మైనస్ x రాస్తాం సో దిస్ ఈస్ ద modulus ఫంక్షన్ రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు f plus g చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ ఏమైనా ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ f plus g సో ఇక్కడ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ వన్ వచ్చేసి f plus g సో ఇక్కడ మన క్వశ్చన్లో f plus g of x అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఏమైనా రాస్తాం లెట్ చూడండి లెట్ f plus g of x తీసుకోండి లెట్ f plus g of x is equal to f plus g of x ఏమైనా రాస్తాం మనం ఇక్కడ f of x తర్వాత ప్లస్ g of x ఏమైనా రాస్తాం f of x plus g of x చూడండి f of x ఎంత వాల్యూ x square తర్వాత ప్లస్ g of x means modulus of x సో ఇక్కడ modulus of x అంటే ఏం తెలుసునా ఆల్రెడీ విన్నాం కదా చూడండి is equal to x square plus modulus of x means మేము రాస్తాం ప్లస్ ఆర్ మైనస్ x ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ x ఇప్పుడు if x is greater than or equal to 0 మైనస్ x if x is less than 0 సో చూడండి ఈ x స్క్వేర్ ఇక్కడ ఈ x కి మైనస్ x కి యాడ్ చేయాల్సి ఉంటుంది x స్క్వేర్ ని చూడండి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఎప్పుడు వస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఈ ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వస్తుంది. ఒకవేళ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వస్తుంది. సో దెన్ చూడండి యాడ్ చేయండి. హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇక్కడ ఏమొస్తుంది హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 0. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఏమనేది f ప్లస్ g ఆఫ్ x, f ప్లస్ g ఆఫ్ x. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ f మైనస్ g. నెక్స్ట్ ఉన్నాను ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి f మైనస్ g. ఇక్కడ రెండు మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ f మైనస్ g మీన్స్ ఇక్కడ ఎలా రాస్తున్నాను చూడండి. లెట్ f మైనస్ g ఆఫ్ x, let f minus g of x is equal to f of x minus g of x. ఎలా రాస్తాం? f of x minus g of x రాస్తాం. సో ఇక్కడ f of x minus g of x. సో ఇక్కడ f of x minus g of f of x ఎంత వాల్యూ x స్క్వేర్ మైనస్ g of x. g of x అంటే ఇక్కడ మోడలెస్ ఆఫ్ x. ఏమవుతున్నాను మోడలెస్ ఆఫ్ x. సో మోడలెస్ ఆఫ్ x అంటే ఏం రాస్తాం ఇక్కడ ప్లస్ x మైనస్ x. సో హియర్ x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది మోడలెస్ ఆఫ్ x మీన్స్ ఇక్కడ ఏమొస్తున్నాను ప్లస్ x. ఎప్పుడు ఇఫ్ x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. తర్వాత మైనస్ x ఎప్పుడు వస్తాం ఇఫ్ x ఈస్ లెస్ దాన్ 0 వస్తుంది. సో ఇక్కడ ఇవి రెండు యాడ్ చేయండి. ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, హియర్ x స్క్వేర్ మైనస్ x ఎప్పుడు ఇఫ్ x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ plus x if x is less than 0. Now this is the solution for f minus g of x. This is the solution for f minus g of x. Now let us see the third one. Third one వచ్చేసి ఏమైనా f into g. సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమైనా f into g. సో f into g ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. f into g ని let fg of x is equal to f of x into g of x is what f of x into g of x. Here f of x and the x square, f of x and the x square into g of x. g of x and the modulus of x. So x square into x square into modulus of x means plus or minus x plus x if x is greater than or equal to 0. మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 0. సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ ఎక్స్, ఇక్కడ ఏమొస్తుందా ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 0. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ fg ఆఫ్ ఎక్స్. రైట్, నౌ లెట్ us see the ఫోర్త్ వన్. ఇక్కడ ఏం చేయాలి చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి చూడండి 2 ఇంటూ ఎఫ్. ఫోర్త్ వన్ వచ్చేసి 2 ఇంటూ ఎఫ్. చూడండి 2 ఇంటూ ఎఫ్ దీని ఎలా సాల్వ్ చేస్తారు ఇక్కడ చూడండి. 2f మీన్స్ లెట్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని ఎలా రాసుకోవచ్చు దీన్ని 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్, చూడండి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో 2x స్క్వేర్. 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2x స్క్వేర్. Now let us see the fifth one. Fifth one ఏమన్నాను? Fifth one is చూడండి f plus 3 is what అన్నాను. Fifth one is f plus 3. చూడండి f plus 3 ఎలా రాస్తాం చూడండి. Let f plus 3 ని చూడండి. Let f plus 3 of x is equal to ఇక్కడ ఏమన్నా f is a function కాబట్టి let f of x plus 3. 3 is a constant number కాబట్టి plus 3. here f of x value, the given f of x value ఎంత అన్నాను ఇక్కడ చూడండి. f of x is equal to x square. Here x square plus 3. f plus 3 of x is equal to x square plus 3. Next one, last one, the sixth one is f by g. Sixth one is what? F by g. So sixth one is what? F by g. Sixth one is what? F by g. అలా రాస్తాం దీన్ని కూడా చూడండి. let f by g of x, f by g of x is equal to f of x divided by g of x is what? f of x divided by g of x.
నెక్స్ట్ ఇక్కడ రాసాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఎలా రాస్తాం దీన్ని చూడండి. ఇజ్ ఈక్వల్ టు కింద రాస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ మీన్స్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ మీన్స్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఏమన్నా రాస్తాం ఇక్కడ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ మీన్స్ చూడండి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై అక్కడ ఏం రాస్తాం ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. తర్వాత చూడండి మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఒకసారి ఇక్కడ ప్లస్ 6 రాయండి, ఇంకోసారి మైనస్ 6 రాయండి. అప్పుడు ఏమొస్తున్నాను ఇక్కడ ప్లస్ 6 రాస్తే చూడండి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. హియర్ x square divided by minus x if x is less than 0. If x is less than 0. Next one. ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ if x square is if x square is less than x. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ స్క్వేర్ కి x క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ కి x క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ చూడండి therefore ఇక్కడ ఏమొస్తుంది ఓన్లీ ప్లస్ x. ఎప్పుడు if x is greater than or equal to 0 ఏమొస్తుంది ఓన్లీ minus x if x is less than 0 plus x if x is greater than 0 minus x if x is less than 0. This is the solution for f by g. చూడండి అక్కడ మనకి స్టెప్ బై స్టెప్ is equal to కింద is equal to జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. This is the solution for third problem. Now let us see the fourth problem. చూడండి సో నోట్ చేయండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం. రైట్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్. సో చూడండి ఇక్కడ ఏం చేయాలి ఫోర్త్ వన్. రైట్ చూడండి ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏమో ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారు చూడండి. హియర్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x minus 2. హియర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇక్కడ ఏమైనా ఉండాలన్నా ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 3. సో ఇక్కడ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ చేశారు. ఇక్కడ మనకి ఎక్స్ అనే వాల్యూ గ్రేటర్ దాన్ 3 అంటే ఎక్స్ అనే వాల్యూ ఎలా ఉండాలి 3 కంటే ఎక్కువ ఉంటే x అనే వాల్యూ ఎలా ఉండాలి 3 కంటే ఎక్కువ నెంబర్ అయితే ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x minus 2 అవుతుంది. తర్వాత నెక్స్ట్ -2 less than or equal to x less than or equal to 2. ఇక్కడ ఎలా ఉండాలి x వాల్యూ is equal to -2 and is equal to +2 and also -2 కంటే ఎక్కువ +2 కంటే తక్కువ. x వాల్యూ మనకి ఎలా ఉండాలి ఇక్కడ -2 కంటే ఎక్కువ ఉండాలి +2 కంటే తక్కువ ఉండాలి, లేదా -2 అయిన ఉండొచ్చు +2 అయిన ఉండొచ్చు. ఇన్ దట్ కేస్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏం తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -2 తీసుకోవాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చారు 2x + 1. 2x + 1 ఎప్పుడు రాస్తారు ఇక్కడ x less than -3. ఇక్కడ x వాల్యూ ఎలా ఉండాలి -3 కంటే తక్కువ ఉండాలి. సో -3 కంటే తక్కువ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ 2x + 1. తర్వాత ఇక్కడ ఏం కనుక్కుంటుంది దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4 ఎఫ్ ఆఫ్ 2.5 ఎఫ్ ఆఫ్ -2 ఎఫ్ ఆఫ్ -4 ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ -7 ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 9. ఇక్కడ ఇచ్చాను ఇక్కడ ఏమిచ్చారు ఎఫ్ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఏమన్నా ఈ వాల్యూస్ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయితే ఆ వాల్యూస్ ఏవో కనుక్కోమని చెప్తున్నాను. ఈ ఫంక్షన్స్ ఉన్నటువంటి వాల్యూస్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయితే ఆ వాల్యూస్ కనుక్కోమని చెప్తున్నాను. చూడండి ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాయండి. ఇక్కడ ఏం రాస్తారన్నా గివెన్ ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఏం ఇచ్చారు గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రా 3x -2 ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అయితే తర్వాత x² -2 ఇఫ్ ఎక్స్ ఈజ్ -2 less than or equal to 2 అయితే 2x + 1 యూజ్ చేస్తాం. ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ చూడండి ఎప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -3 అయితే దిస్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్. రైట్ సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటున్నాను ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ఫస్ట్ వన్ ఇక్కడ ఏంది ఎఫ్ ఆఫ్ 4. సో ఫస్ట్ వన్ ఏమన్నా ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ 4 చూడండి ఎఫ్ ఆఫ్ 4. సో ఎఫ్ ఆఫ్ 4 అంటే చూడండి ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏమన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమైంది ఎక్స్ ప్లేస్ లో 4 ఉంది. సో ఎక్స్ ప్లేస్ లో 4 ఉంటే చూడండి ఎక్స్ ప్లేస్ లో 4 ఉంటే దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది ఇక్కడ x వాల్యూ ఎలా ఉంది 4 అయింది. x వాల్యూ 4 ఉంది. 4 అనే వాల్యూ ఎలా ఉంది ఇక్కడ మనకి 4 మీన్స్ ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్స్ ఏదో వస్తుంది మనకి x ఈజ్ గ్రేటర్ దాన్ 3 సో x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 x ఈజ్ లెస్ దాన్ -3. ఈ 3 ఇంటర్వెల్స్ లో 4 అనే వాల్యూ ఎప్పుడు వస్తుంది x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని చెప్తున్నాం. ఫస్ట్ ఇంటర్వెల్ చెక్ చేయండి x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే
అక్కడ ఏమొస్తాయి వాల్యూస్ మనకి x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ వస్తాయి. సో 3 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ అంటే ఏమి 4 5 6 7 అలా 3 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ వస్తాయి. బట్ ఇక్కడ x వాల్యూ ఏముంది, ఇక్కడ f(4) లో x వాల్యూ ఎంత 4 ఉంది కాబట్టి సో 4 అనే నెంబర్ 3 కంటే పెద్ద నెంబర్ కాబట్టి సో x గ్రేటర్ దాన్ 3 అయితే f(x) ఏమొస్తుంది ఇక్కడ 3x - 2 రైట్. చూడండి ఇక్కడ రాస్తాం చూడండి. ఇఫ్ ఫస్ట్ చూడండి ఇఫ్ x is equal to 4 ఫస్ట్ ఇక్కడ ఉంది x వాల్యూ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి దెన్ అప్పుడు f(x) ఏమొస్తుంది చూడండి. దెన్ f(x) is equal to x is equal to 4 అయితే f(x) ఎంత 3x - 2 అవుతుంది. తర్వాత f(x) is equal to 3x - 2 x వాల్యూ ఎంత తీసుకున్నాం 4 కాబట్టి f(4) సబ్స్టిట్యూట్ చేయండి. f(4) is equal to 3 into 4 minus 2 3 into 4 minus 2 చూడండి 3 4 ఎంత ఇక్కడ 12 minus 2 3 4 ఎంత 12 minus 2 12 minus 2 ఎంత వాల్యూ 10. సో f(4) ఎంత వాల్యూ ఇక్కడ 10 వస్తుంది. సో f(4) వాల్యూ ఎంత 10 వస్తుంది. f(4) is the 10. Now let us see the second one. f(2.5) second one is చూడండి f(2.5) సో 2.5 ఇంటర్వెల్ వస్తుంది ఇక్కడ చూడండి. సెకండ్ ఇంటర్వెల్ అబ్జర్వ్ చేయండి. x is greater than or equal to -2 అంటే ఇక్కడ ఎలా ఉంది వాల్యూ -2 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఉంది వాల్యూ -2 కంటే ఎక్కువ వాల్యూ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏమి కేస్ x is less than or equal to 2 -2 కంటే ఎక్కువ +2 కంటే తక్కువ ఉండాలి. -2 కంటే ఎక్కువ +2 కంటే తక్కువ ఉండాలి. సో మరి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ -2 కంటే ఎక్కువ +2 కంటే తక్కువ ఏమొస్తుందా చూడండి. ఇక్కడ వస్తున్న వాల్యూ మనకి ఇక్కడ 2 కంటే తక్కువ ఇక్కడ 2.5. సో 2.5 అనే నెంబర్ ఏమి ఇక్కడ 2 కంటే ఎక్కువ నెంబర్. సో ఇక్కడ ఉన్న ఇంటర్వెల్ ఎంత మనకి లెస్ దాన్ 2. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి 2.5. సో ఇక్కడ మనకి 2.5 ఫస్ట్ ఇంటర్వెల్ వస్తుందా x వాల్యూస్ ఎలా ఉండాలి 3 కంటే ఎక్కువ బట్ 2.5 అనేది మనకి 3 కంటే చిన్న వాల్యూ కాబట్టి ఇంటర్వెల్ కూడా రాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఇంటర్వెల్ ఏమైనా x is less than -3. సో 2.5 కంటే -3 చాలా చిన్న నెంబర్ సో ఆ ఇంటర్వెల్ కూడా రాదు. సో ఇక్కడ మనకి x is equal to 2.5 అయితే f(x) is not defined అంటే x is equal to 2.5 ఇక్కడ నెంబర్ 2.5 సాటిస్ఫై ఇంటర్వెల్ ఫంక్షన్ ఇక్కడ ఏది లేదు కాబట్టి చూడండి if x is equal to 2.5 then అప్పుడు ఏమొస్తుంది f(x) is not defined. సో x వాల్యూ 2.5 అయితే దాన్ని డిఫైన్ చేసే ఫంక్షన్ ఇక్కడ మనకి లేదు. f(x) is not defined. if x is equal to 2.5 అయితే f(x) is not defined. ఇక్కడ ఈ 2.5 అనే వాల్యూని సాటిస్ఫై చేసే ఫంక్షన్ ఇక్కడ లేదు. f(x) is not defined. తర్వాత రైట్ నెక్స్ట్ ఏనా నెక్స్ట్ ఏముంది నెంబర్ f(2.5) తర్వాత f(-2) f(-2) ఎప్పుడు వస్తుంది ఇక్కడ వాల్యూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి f(-2) f(-2) ఎలా ఉంది ఇక్కడ f(-2) అంటే ఇక్కడ x ప్లేస్ లో ఉంది f(x) ప్లేస్ లో x ప్లేస్ లో ఎంత వాల్యూ -2 ఉంది. సో -2 ఎక్కడ వస్తుంది వాల్యూ చెప్పండి ఏ ఇంటర్వెల్ వస్తుంది if x is equal to -2 then f(x) x వాల్యూ -2 అయితే f(x) ఎంత సో ఇక్కడ -2 ఇక్కడ ఏమో x is equal to -2 అన్నాం x greater than or equal to -2 ఉంది ఇక్కడ. సో here x is greater than or equal to -2 ఉంది కాబట్టి x is equal to ఏమవచ్చు ఇక్కడ -2 కూడా అవ్వచ్చు. సో x is equal to -2 అయితే f(x) ఎంత ఇక్కడ x² - 2 f(x) ఎంత ఇక్కడ x² - 2 రైట్. ఇక్కడ x వాల్యూ -2 ఉంది కాబట్టి ఇక్కడ f(x) ప్లేస్ లో -2 రాయండి. now here f(-2) is equal to -2 whole square -2 -2 whole square means +4 -2 +4 -2 means 2. here f(-2) is equal to 2 చూడండి f(-2) ఎంత వాల్యూ +2 రైట్. నెక్స్ట్ మనం ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ వాల్యూ f(-4) ఫోర్త్ వన్ ఎంత ఉంది వాల్యూ f(-4) రైట్ చూడండి f(-4) f(-4) అంటే ఇక్కడ ఏముంది f(x) అంటే x ప్లేస్ ఏముంది ఇక్కడ వాల్యూ -4 ఉంది. సో ఇక్కడ x ప్లేస్ ఎంత ఉంది వాల్యూ -4. సో x ప్లేస్ లో -4 ఉంది అంటే x వాల్యూ ఎంత -4. ఏ ఇంటర్వెల్ వస్తుంది x వాల్యూ -4 చూడండి x less than -3 x less than -3 మీన్స్ -3 కంటే చిన్న నెంబర్స్. సో -3 కంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ చిన్న నెంబర్ -4 x వాల్యూ ఎలా ఉండాలి -3 కంటే స్మాలర్ నెంబరే ఉండాలి. సో -4 ఎప్పుడు వస్తుంది మనకి -3 తర్వాత అంటే -3 కంటే చిన్న నెంబర్ ఏది -4 కాబట్టి చూడండి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ చూడండి if x is equal to -4 then
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు -4 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x + 1. నో హియర్ ఎఫ్ ఆఫ్ -4 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ -4 + 1. 2 ఇంటూ -4 ఎంత ఇక్కడ -8. -8 + 1. Here -8 + 1 means -7. Right. Then the value f of -4 is equal to -7. Right. వీటిని ఇక్కడ నోట్ చేసుకోండి. Now let us see the f of -4 అయిపోయింది. నెక్స్ట్ f of 0. నెక్స్ట్ f of -4 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ నెంబర్ ఇక్కడ f of 0. f of 0 కనుక్కోండి. నెక్స్ట్ f of 0 1 2 3 4 తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వన్ కదా f of 0. f of 0 అంటే ఏంటంటే f of x. f of x లో x ప్లస్ అవుతుంది వాల్యూ 0. సో x వాల్యూ 0 ఎప్పుడు వస్తుంది మనకి ఇక్కడ x వాల్యూ 0. ఇఫ్ x is equal to 0 వస్తే ఏ ఇంటర్వెల్ వస్తుంది మనకి ఇక్కడ if x is equal to 0 then f of x is equal to. సో ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ -2 కంటే ఎక్కువ +2 కంటే తక్కువ. అంటే -2 కంటే ఎక్కువ అంటే -1 0 +1 +2 వస్తుంది. అంటే ఈ ఇంటర్వెల్లో మనకి ఏమొస్తుంది 0 కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్వెల్ x వాల్యూ 0 వస్తుంది. ఈ ఇంటర్వెల్ x వాల్యూ 0 వస్తుంది కాబట్టి f of x అంటే ఇక్కడ x² - 2 x² - 2 తర్వాత రైట్ నా f of x అంటే వాల్యూ x² - 2. సో x ప్లస్ అంత వాల్యూ 0 కాబట్టి f of 0 is equal to 0 - 2. సో హియర్ f of 0 is equal to 0 - 2 అంటే వాల్యూ -2. సో f of 0 వచ్చేసి వాల్యూ -2 రైట్. నెక్స్ట్ f of 0 తర్వాత f of -7. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి f of -7. హౌ మచ్ ఇట్ ఈస్ f of -7. సో f of -7 అంటే ఇక్కడ f of x. సో x ప్లస్ ఏముంది ఇక్కడ f of x అంటే f of x అంటే x ప్లస్ అంత వాల్యూ -7. సో x వాల్యూ -7 అయితే x వాల్యూ -7 ఎక్కడ వస్తుంది x is less than -3. ఇక్కడ x is less than -3 అయితే f of x ఎంత 2x + 1. ఇక్కడ ఏమో -7 అనే నెంబర్ ఎలా ఉంది ఇక్కడ -3 కంటే స్మాలర్ నెంబర్. సో x is less than -3. సో x is less than -3 means x అనే నెంబర్ -3 కంటే -7 అనే నెంబర్ -3 కంటే స్మాలర్ వాల్యూ. సో x వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ థర్డ్ కేసులో -3 కంటే స్మాలర్ వాల్యూస్ ఉండాలి. సో -7 అనేది -3 కంటే స్మాలర్ వాల్యూ కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు f of x ఏమొస్తుంది ఇఫ్ x is equal to ఎంత వాల్యూ -7 then f of x is equal to -7 f of x ఎంత నాన్న 2x + 1 రైట్. సో చూడండి x వాల్యూ ఎంత -7 therefore f of -7 is equal to 2 into x + 9 -7 + 1 2 7s ఎంత -14 + 1 -14 + 1 means -30. that is f of -7. f of -7 దగ్గర -30. now let us see the f of 1. నెక్స్ట్ ఉన్న 7th అయిపోయింది. నెక్స్ట్ 7th one f of 1 రైట్. 1 ఎక్కడ వస్తున్నా ఏ ఇంటర్వల్ వస్తుంది f of 1. f of 1 మీన్స్ ఇక్కడ దీన్ని f of x అనుకుంటే x ప్లస్ ఎంత వాల్యూ 1 ఉంది. సో 1 ఎక్కడ వస్తుంది మనకి వాల్యూ x is greater than or equal to -2 x is less than or equal to 2. సో ఇక్కడ ఎలా ఉంది వాల్యూ -2 + 2 ఇంక్లూడింగ్ -2 ఉంది +2 ఉంది అండ్ ఆల్సో -2 నుంచి +2 కి మధ్యలో ఉన్న వాల్యూస్ కూడా ఉన్నాయి. -2 నుంచి +2 మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమొస్తాయి మనకి 0 1. సో ఈ నెంబర్స్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్వెల్ మనకి +1 కూడా వస్తుంది కాబట్టి అప్పుడు f of x ఎంత అవుతుందన్న చూడండి రైట్. ఇఫ్ x is equal to రైట్ ఇఫ్ x is equal to 1 అయితే దెన్ f of x ఎంత అవుతుందన్న x is equal to 1 అయితే f of x ఎంత x² - 2 రైట్. f of 1 means 1² - 2. f of 1 is 1 - 2 that is 1 - 2 the value -1. f of 1 ఎంత అన్న వాల్యూ -1. now let us see the 7 అయిపోయింది. నెక్స్ట్ ఉన్న 8th one. 8th one is in second. నెక్స్ట్ ఉన్న 8th one f of 9. సో f of 9 means x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 9 ఉంది. if x is equal to 9 f of x ప్లేస్ లో చూడండి if x is equal to 9 అయితే then f of x ఏం వస్తున్నాను then f of x is equal to ఇక్కడ ఎలా ఉంది వాల్యూ x is equal to 9. here the x is equal to 9 ఏ ఇంటర్వెల్ వస్తుంది x is greater than 3. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి x వాల్యూస్ ఎలా ఉండాలి 3 కంటే ఎక్కువ ఉండాలి. సో x వాల్యూ ఏమో ఉండాలి ఇక్కడ 3 కంటే ఎక్కువ. సో 3 కంటే ఎక్కువ మనకి ఎనీ నెంబర్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏమన్నా 3 కంటే ఎక్కువ ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఇక్కడ ఏమొస్తుంది 9 అనేది మనకి 3 కంటే బిగ్గర్ నెంబరే కాబట్టి సో x is equal to 9 ఇన్ఈక్వాలిటీ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది.
సో x ఈజ్ ఈక్వల్ 9 ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ f ఆఫ్ x ఏముందంటే 3x మైనస్ 2 వస్తుంది. ఇక్కడ f ఆఫ్ x ఎంత 3x మైనస్ 2, f ఆఫ్ x వాల్యూ ఎంత 3x మైనస్ 2 రైట్. x ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x వాల్యూ ఎంత 9 కాబట్టి f ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు the value f of 9 is equal to 3 into 9 minus 2. 3 9s ఎంత 27 minus 2. 27 minus 2 ఎంత 25. That is f of 9. Right. This is the solution for fourth problem. Now let us see the fifth problem. Right. Next one ఇక్కడ the fifth question చూడండి. ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి. Determine a quadratic function. Determine a quadratic function f is defined by f of x is equal to ax square plus bx plus. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ f ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇక్కడ f of x is equal to a into x square plus b into x plus c ఇలా డిఫైన్ చేశారు క్వాడ్రాటిక్ ఫంక్షన్. తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. if f of 0 is equal to 6, f of 2 is equal to 1, f of minus 3 is equal to 6. అంటే f of 0 is equal to 6, f of 2 is equal to 1, f of minus 3 is equal to 6 అయితే ఇక్కడేమో డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అయితే క్వాడ్రాటిక్ ఫంక్షన్ ని డిటర్మైన్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ డిటర్మైన్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇంకా అనుకోవాలి ఇక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ మనం డిటర్మైన్ చేయాలి. సో హియర్ వి నీడ్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్. దట్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ హ్యాస్ ద కోఎఫిషియెంట్స్ a into x square bx plus c ఆర్ స్మాల్ a స్మాల్ b స్మాల్ c ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి స్మాల్ a స్మాల్ b స్మాల్ c ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రైట్ లెట్ us see. చూడండి ఇక్కడ బై యూజింగ్ ఈ 3 వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ని సాల్వ్ చేస్తాం. రైట్ చూడండి గివెన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇక్కడ చూడండి లెట్ ఇక్కడ ఏం తీసుకుంటారు? ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. లెట్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారన్న f of x is equal to ax square plus bx plus c. Let it be as equation number 1 అనుకోండి. Let it be as equation number 1. అవున తర్వాత ఇక్కడ ఏం ఇచ్చారన్న గివెన్ f of 0 is equal to 6. గివెన్ f of 0 is equal to 6. f of 0 equal to 6 అంటే ఇక్కడ ఏమన్నా f of 0 f of x అంటే ఏమి ax square plus bx plus c. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో x ప్లేస్ లో 0 రాయండి. f of 0 అంటే x ప్లేస్ లో 0 రాస్తాం. ఇక్కడ f of x అంటే ఏం రాస్తాం? ax square plus bx plus c రాస్తాం. మరి f of 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది? a into 0 plus b into 0 plus c is equal to 6. ఇది f of 0 అంటే x ప్లస్ లో ఉంది వాల్యూ 0. సో f of 0 అంటే ఇక్కడ రాస్తే x ప్లస్ 0 రాస్తే ఇక్కడ ఈ వాల్యూ 0 ఇది 0 కాన్స్టెంట్ వాల్యూ c. నౌ దేర్ఫోర్ ఇక్కడ ఎంత వాల్యూ c is equal to 6. The value of c అంటే ఇక్కడ 6. Now we need to find ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్ నెక్స్ట్ తర్వాత ఏముంది? f of 2 తర్వాత గివెన్ ఏం ఇచ్చారు? నెక్స్ట్ వన్ f of 2 is equal to ఎంత 1. సో f of 2 is equal to 1 ఇచ్చారు. రైట్ నెక్స్ట్ f of 2 is equal to 1 వస్తే ఇక్కడ ఏమైనా x ప్లేస్ లో 2 వాల్యూస్ ఉంటుంది. నౌ దేర్ఫోర్ a into x ప్లస్ ఎంత వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ b into 2 plus c is equal to 1. రైట్ 2 స్క్వేర్ మీన్స్ 4. 2 square means how much? 4. So 4a into 4 plus b into 2 plus c is equal to 1. ఇక్కడ వస్తున్నాను 4a plus 2b plus c value ఎంత already we need to find 6. So 6 is equal to 1. Therefore 4a plus 2b is equal to ఇక్కడ ఏమో plus 6 outside వెళ్తే 1 minus 6. Here 1 minus 6. Therefore 4a plus 2b is equal to minus 5. 4a plus 2b is equal to minus 5. Let it be as equation number 2 this one. Let it be as equation number 2. Right. Next time chalana given f of minus 3 is equal to 6. f of minus 3 is equal to 6. అంటే నేను x ప్లేస్ లో minus 3 రాయాల్సి ఉంటుంది. f of minus 3 is equal to 6 అండి. గివెన్ ఫంక్షన్ లో x ప్లేస్ లో minus 3 రాయండి. దేర్ఫోర్ a into minus 3 whole square plus b into minus 3 plus c is equal to 6. a into minus 2 whole square అంటే a into 9 minus 3b plus c is equal to 6. సో ఇక్కడ ఏమొస్తుంది? ఫైనల్లీ 9a minus 3b plus c value. c value ఎంత ఆల్రెడీ you know that c is equal to 6 is equal to 6. 9a minus 3b is equal to 6 cancel అయిపోతుంది. ఇక్కడ 6 cancel అయిపోతే వాల్యూ 0.
ఇక్కడ ఏమన్నా 3a minus 9a minus 3b is equal to 0, right? Next, now therefore 9a is equal to 3b. ఇక్కడ ఏమన్నా 3 1s 3 3s. Now therefore 3a is equal to b. 3a is equal to b. అంటే b ప్లస్ ఏం రాసుకోవచ్చు, 3a రాసుకోవచ్చు. 3a is equal to b. Let it be as equation number 3 అనుకోండి, రైట్ అన్న. ఈ b వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ వాల్యూ వస్తుందా. నౌ సబ్స్టిట్యూట్, చూడండి, b is equal to 3a in ఈక్వేషన్ నెంబర్ 2. సో b వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. b వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, రైట్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి, b is equal to 3, here 4a plus 2b. So 2 into b value anta ikkada 3a is equal to minus 5. Now 4a 2 3 is 6a is equal to minus 5. 4a plus 6a anta ikkada 10a. So 10a is equal to minus 5. Tarvata here a is equal to minus 5 by 10. 5 1s 5 2s. Now ikkada endha vastundi value small a is equal to minus 1 by 2. ikkada a value anta ikkada minus 1 by 2. ఇక్కడ ఏమన్నా ఏ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఏ వాల్యూని ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు minus 1 by 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత, 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత minus 1 by 2 ఈజ్ ఈక్వల్ టు b. సో అక్కడ minus 3 by 2 ఈజ్ ఈక్వల్ టు b. నౌ దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్ ఎంత, minus 3 by 2. b వాల్యూ ఎంత ఇక్కడ minus 3 by 2. నౌ ఫైనల్లీ మనకి ఏమన్నా ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, ఏ బి సి 3 వాల్యూస్ తెలుసు కాబట్టి నౌ సబ్స్టిట్యూట్ ఏ కామా బి కామా సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ దేర్ఫోర్ f ఆఫ్ x is equal to ax square. సో ax square ఏ వాల్యూ ఎంత, minus 1 by 2 into x square plus b వాల్యూ ఎంత, minus 3 by 2 into x plus c value 6. So is the required quadratic function. Is the required quadratic function. This is the solution for 5th problem. Now let us see the last one, 6th problem. So note cheyana ikkada next one ikkada 8 marks lo last question. Last one is ikkada 6th question. Now let us see the 6th question in 8 marks. చూడండి, in the relations లో ఇక్కడ ఏమన్నా 8 marks లో లాస్ట్ వన్ 6th question is చూడండి. Now చూడండి, the given function is ఇక్కడ ఏం ఇచ్చారు, let be a function from z to z ఇచ్చారు. let solution చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు, let f is equal to set of ఇక్కడ ఏం ఇచ్చారు, ఆర్డర్ పేర్ 1 కామా 1, తర్వాత 2 కామా 3, తర్వాత 0 కామా -1 కామా -1 కామా -3, రైట్. 1 కామా 1, 2 కామా 3, 0 కామా -1, -1 కామా -3, రైట్. నెక్స్ట్ వన్ ప్రేమించారు చూడండి, ఏ ఫంక్షన్ ఈజ్ be a function from z to z. అంటే ఏమన్నా be a function from z to z మీన్స్ ఏమొస్తుంది మనకి, డొమైన్ సెట్ z ఉంటుంది, కో డొమైన్ సెట్ కూడా z ఉంటుంది. ఫంక్షన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ z to z, రైట్. ఇక్కడ లైక్స్ అన్న ఫంక్షన్ 1 2 3 చూడండి, 1 2 0 -1 వచ్చేసి మనకి డొమైన్ ఎలిమెంట్స్ అవుతాయి. ఏమిది 1 2 0 -1, 1 2 0 -1 ఆర్ ద డొమైన్ ఎలిమెంట్స్. తర్వాత నెక్స్ట్ డొమైన్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ 1 యొక్క ఇమేజ్ ఎంత 1. సో అక్కడ పక్కన ఉన్న నెంబర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డొమైన్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇక్కడ డొమైన్ ఎలిమెంట్స్. ఆ పక్కన ఉన్న నెంబర్ ఏమవుతుంది, వాటికి ఇమేజ్ అవుతుంది. అంటే f అనే ఫంక్షన్లో 1 యొక్క ఇమేజ్ ఎంత 1. ఇక్కడ ఏమి ఇచ్చారు, 1 యొక్క ఇమేజ్ 1 ఇచ్చారు. తర్వాత 2 యొక్క ఇమేజ్ ఎంత 3 ఇచ్చారు. నెక్స్ట్ 0 యొక్క ఇమేజ్ ఎంత -1 ఇచ్చారు. నెక్స్ట్ -1 యొక్క ఇమేజ్ ఎంత -3. సో ఈ డేటాని యూజ్ చేసుకుని ఇక్కడ f ఆఫ్ x is equal to ax plus b. అంటే ఇక్కడ ఏమో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు, f ఆఫ్ x is equal to ax plus b అయితే ఫర్ సమ్ ఇంటీజర్స్ ఇక్కడ a, b వచ్చేసి సమ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఎందుకంటే
లేదా పాజిటివ్ అయినా ఉండొచ్చు, లేదా నెగిటివ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, లేదా జీరో ఉండొచ్చు. అయితే డిటర్మైన్ స్మాల్ ఏ కామా స్మాల్ బి. అయితే ఏబి వాల్యూస్ని డిటర్మైన్ చేయమని చెప్తున్నాను. నో లెట్ us see. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ద గివెన్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చారు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. అయితే చూడండి, ఎఫ్ ఆఫ్ 1 అయితే 1 యొక్క ఇమేజ్ ఎంత 1. సో 1 యొక్క ఇమేజ్ 1 కాబట్టి చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 1 యొక్క ఇమేజ్ ఎంత 1. అంటే ఎఫ్ అనే ఫంక్షన్లో 1 యొక్క ఇమేజ్ ఎంత 1. దాన్ని ఎలా రాస్తే మనం ఎఫ్ ఇమేజ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని ఎలా రాస్తే ఇమేజ్ 1 యొక్క ఇమేజ్ ఎలా ఇండికేట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్తో రాస్తాం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ రాస్తున్నాం అంటే ఇక్కడైతే నెంబర్ రాస్తామో, ఇక్కడ ఏదైతే నెంబర్ రాస్తామో ఆ నెంబర్ యొక్క ఇమేజ్ అక్కడ రాస్తున్నాం అని మీనింగ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 రాస్తే ఎఫ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 2 రాస్తే 2 యొక్క ఇమేజ్ 3 రాస్తున్నాం అని మీనింగ్. సో అలా ఎఫ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయను. ఎఫ్ ఆఫ్ 1 ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంత ఉంది, వాల్యూ 1 ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 రాస్తే వాట్ ఏమొస్తుంది, ఏ ఇంటూ 1 ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఏ ఇంటూ 1. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 1. లెట్ ఇట్ బి యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమన్నా ఇంకో సెకండ్ ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ 2 యొక్క ఇమేజ్ ఎంత 3. నో లెట్ ఎఫ్ ఆఫ్ 2 ఇజ్ ఈక్వల్ టు 3. సో ఎఫ్ ఆఫ్ 2 ఇజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఏం రాస్తారు 2 రాయండి. ఏ ఇంటూ 2 ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత 3. 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 3. 2a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 3. రైట్. నెక్స్ట్ లెట్ ఇట్ బి సేమ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది, ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 లెట్ ఎఫ్ ఆఫ్ 0 యొక్క ఇమేజ్ ఎంత -1. ఎఫ్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు -1. రైట్. చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ 0 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -1. a ఇంటూ 0 0 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -1. ఫైనల్లీ b ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఏమన్నా b వాల్యూ తెలుసు. నెక్స్ట్ యూ నీడ్ టు ఫైండ్ a వాల్యూ కనుక్కోవాలి. సో a వాల్యూ కనుక్కోవాలి కాబట్టి b వాల్యూని ఏదర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. రైట్. ఇంకా లాస్ట్ నెంబర్ ఏమన్నా ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఏ ప్లేస్లో a ఇంటూ -1 ఎక్స్ ప్లస్ ఏముంది వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a ఇంటూ -1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -3. తర్వాత a ఇంటూ -1 మైనస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -3. సో ఇక్కడ ఏమన్నా ఆల్రెడీ విన్నాం దట్ ద వాల్యూ ఆఫ్ b ఎంత -1. దేర్ఫోర్ లెట్ ఇట్ బి యాజ్ ఈక్వేషన్ నెంబర్ ఇది 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. రైట్. సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్ టు -1. దీంట్లో వేస్తారు 1లో కానీ 2లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ దాంట్లో చేసినా ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ చేస్తాను ఈక్వేషన్ 1లో చేస్తాను. సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. దెన్ వి గెట్ a ప్లస్ b. b వాల్యూ ఉంది ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 1. a ప్లస్ b ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఫైనల్లీ a ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఏం చెప్పారు, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. రైట్. ఇక్కడ ఏమన్నా ఏ వాల్యూ వచ్చేసి ఎంత 2, బి వాల్యూ వచ్చేసి -1. ఇక్కడ ఎంత ఏ -1 చదివితే +1. 1 + 1 ఎంత వాల్యూ 2 వస్తుంది. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 6th ప్రాబ్లం. చూడండి, ఈ చాప్టర్లో మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ చాప్టర్లో ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. ఈ 6లో మనకి గ్యారంటీగా ఫస్ట్ 3లోనే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం ఏం చెప్పాం, ఇక్కడ 6 క్వశ్చన్స్ చెప్పాము. ఈ 6 క్వశ్చన్స్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ 3 క్వశ్చన్స్లోనే రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ నేను కొంచెం డిఫికల్టీగా ఇవ్వాలనుకుంటే మొత్తం ఇక్కడ 6లో నుంచి ఏదైనా ఒకటి రావచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఈ 6 నీట్గా నేర్చుకున్నట్లయితే ఈ 6 క్వశ్చన్స్లో నుంచి వీ కెన్ గెట్ 1 క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 6 క్వశ్చన్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది. కాబట్టి మనం 6 క్వశ్చన్ నేర్చుకుంటే ఒక 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఈ 6 క్వశ్చన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ. Subscribe and share our channel Narendra's Maths Lab. Thank you.